పొద్దుగలడు సంద ఆలోచిస్తున్నా 10 స్కూళ్ళన్నట 10వ తరగతి వాళ్ళు ఒక్కళ్ళు పాస్ కాలేరట. ఎట్లా పాస్ గారుల్లా? ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా పాస్ గారా? ఏమో పోండ్రి, చదువు చెప్పిన వాళ్ళకు చదువుకున్న వాళ్ళకే తెలుసు. సరే కానీ మనం ఎటెండ్ చూద్దామా? పక్క సూపులు చూస్తుండట రమణన్న ఒక్కడే మిగిలేటట్టున్నాడు రేవంత్ అన్న. నీళ్లు పట్టుకొస్తందుకు లీడర్ల పోటీలు ముంగటున్నాయి అస్సలు మాటలు. పీకేసిండ్రు పాముల ముఠ కూరలు, మస్తు చేసి పడైండ్రు ఘోరాలు. కుక్కని బతిలాడుతున్న సత్తి. నాకేమన్నా కుక్కల్ని కొట్ట నీకు చేత కాదు అనుకుంటున్నావు అక్క? కుక్కల్ని కొడతానంట బుల్కార్ సింగ్ వచ్చి కేసు పెడతారంట. గణపతికి ఉత్తరం రాస్తున్న మంగ్లీ. అక్కడున్న పూజారి మస్తు మహిమ గల్లోడంట సావిత్రి. సాక్షాత్తు దేవుడు చదివినట్టేనట ఆ పూజారి చదివితే. నిన్న ఆనం వివేకానంద సారు ఓ మాట అన్నాడు. మా లీడర్ చంద్రాల్ సారు బయట దేశం పోయిండు, రాగానే జగన్ పార్టీ సగానికి సగం ఖాళీ అవుతుంది, అందరు వచ్చి సైకిల్ ఎక్కుతారు అన్నాడు. ఇక జగనాల్ సారు పార్టీ ఆఫీస్కి తాళాలు వేసుకుంటేనే మంచిది అన్నంత లెవెల్లో చెప్పిండు. మరి ఆంధ్రాల పంక పార్టీ పరిస్థితి ఎట్లుందో కానీ చంద్రాల్ సారు మళ్ళా తెలంగాణలో పాదం మోపే వరకు ఈడ తెలుగుదేశం పార్టీ ఆనం సార్ చెప్పినట్టే అవుతున్నదట. సైకిల్ పార్టీల మూల స్తంభం కూడా అటు ఇటు ఊగుతుందట. పయ్యలూసిపోయిన సైకిల్ ను భుజాల మీద వేసుకొని మొయ్యలేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు రమణన్న రామ్ చెప్పే ఆలోచనలు ఉన్నారట. ఇప్పటికే గులాబీ పార్టీ వాళ్ళతోని గుసగుసలు కూడా నడిచినాయట. మంచి ముహూర్తం చూసుకొని కార్ల పాదం మోపుతాడు అని చెవులు గొరుక్కుంటుండ్రు కొందరు లీడర్లు. పాత దోస్తులంతా ఒక్కటే ఫోన్లు చేస్తుర్రట. ఇక్కడికి రా, మళ్ళా అందరం ఒక్కతాన్నే ఉన్నట్టుంటది అని. కానీ ఒగలేనుకోగలు మునం బట్టి కండువాలు మార్చుకుంటా పోతుంటే రేవంత్ అన్న రమణన్ననే కిందనో మీదనో పడి డొక్కైన సైకిల్ ను ఈడి దాకా గుంజుకొచ్చిండ్రు. ఇప్పుడు రమణన్న కూడా చేతులు మీదికి లేవడితే సైకిల్ పయ్యలకు గాలి కొట్టేటోళ్ళు కూడా ఉండరు. ఒకవేళ నిజంగానే రమణన్న పార్టీ మారితే మాత్రం కొత్త రికార్డే అవుతుంది. 3 నెలల లోపట్నే పార్టీ అసెంబ్లీ పెబ్బ ఎర్రవెల్లి దయాకర్ అన్న, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణన్న పార్టీలు మారి తెలుగుదేశం పార్టీ పేరు మీద కొత్త రికార్డు రాసిన వాళ్ళు అవుతారు. ఇక అప్పుడు రేవంత్ అన్న పార్టీల ఏక్ నిరంజన్. ఆయన కూడా ఈ నడుమ చేయి గుర్తోళ్లతోని రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడట. చూడాలి మరి తెలంగాణలో టీడీపీ జాతీయ పార్టీ పరిస్థితి ఏమైతుందో. అప్పుడప్పుడు కాంగ్రెస్ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు మీది పేరుకే జాతీయ పార్టీ కానీ రాష్ట్రానికి ఒక పద్ధతి పాటిస్తారని. తెలంగాణలో ప్రాజెక్టులు కడతామంటే ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు వద్దంటారు. మహారాష్ట్ర సర్కార్తో మాట్లాడి నీళ్ళు తెద్దామంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆపుతామంటారు. ఏ పని చేద్దామన్నా ముంగడబడనియరు అని తిడుతుంటారు. చల్ ఓగోలతోని మనం అనిపించుకున్నాడేంది? జాతీయ పార్టీ పవర్ ఏందో చూపిస్తామని బయలుదేరిండ్రు మన తెలంగాణ చేయి గుర్తు లీడర్లు. మరి ఏం చేసిండ్రు వాళ్ళు మీరే చూడండి. అటు ఇటు పోయి మనోళ్ళు కర్ణాటక సీఎం సిద్దిరాములు సార్కు పెద్ద నీళ్ళ పరీక్ష పెట్టిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారోళ్ళ బ్యాచ్ సిద్దిరాములు సార్ని కలిసి ఆర్టీఎస్ ప్రాజెక్ట్ ఎత్తు పెంచాలే, పాలమూరుకు నీళ్ల దూప తీరవాలే అని కోరిండ్రు. వీళ్ళ కంటే మొదలే మన నీళ్ల మంత్రి హరీష్ రావు సార్ పోయి జూరాల ప్రాజెక్టుకి నీళ్ళు ఇడిచిపెట్టుండ్రి, పాలమూరు భూముల దూప తీర్చమని కోరిండు. ఇట్లా తెలంగాణలకెళ్ళి సర్కారోళ్ళు ప్రధాన ప్రతిపక్ష పోళ్ళు కర్ణాటక సీఎం సార్కు మన నీళ్ళ అక్కెర ముచ్చట్లు చెవులేసి వచ్చిండ్రు. మరి ఇప్పుడు ఎవరి మాటిని సిద్దిరాములు సారు ఎన్ని నీళ్ళు ఇస్తాడో చూడాలి. కానీ పక్క పొంటి రాష్ట్రం కాబట్టి మా మాట మీదకెళ్ళి నీళ్ళు ఇచ్చిండు అని హరీష్ రావు సారు. లేదు ఆడ మా కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నాడు కాబట్టే మేము అడగంగానే నీళ్ళు పంపిండు అని ఉత్తమ్ సారోళ్ళు మళ్ళీ పంచాది ముంగటేసుకున్నాడు గ్యారంటీ. కానీ ఇద్దరు కలిసిపోతే మనం అడిగినన్ని నీళ్ళు వస్తాయి, మేమే తెచ్చినామనే పంచాదులు కొట్టాయి. ఓ పారి ఆలోచన చెయ్యండి సార్లు. ఇగో దేవుడా 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 నా బిడ్డకు ఎన్ని ఎక్క మార్కులు వస్తే అన్ని కొబ్బరికాయలు కొడతా. దేవుడా మావాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాలు, ఆ ఇంటికెళ్ళి గుండు గీక్పిచ్చి ఆ ఇంటికెళ్ళి నీకే చదివించుకుంటా. దేవుడా నా మన్మరాలకు అచ్చరం ముక్కరాదు, కనీసం పాస్ మార్కులు వచ్చినా నీ కొండ మీదకి నడిపించుకుంటా తీసుకొస్తా. ఇగో ఇట్లా ఏడాదంతా మొక్కుతారు మనోళ్ళు. ఇక అందరు ఒక్కపారే దేవుని అనుకోతే ఎట్లుంటుంది? ఇట్లుంటుంది.
తిరుపతికి పోయి మొక్కులు తీర్చుకుందాం అనుకునేటోళ్ళు 4 వద్దులు ఆగితే మంచిదేమో. ఎందుకంటే ఎంకన్న కొండ మీద కాలు పెట్ట సందు లేకుంటుంది. దేవుని దర్శనం కోసం కిలోమీటర్లు లైన్లు కట్టిండ్రు భక్తులు. పోరగాన్లకు ఎండాకాలం సెలవులొచ్చే, పరీక్షల పాస్ పేలు తెలిసే. పాస్ అయితే నెత్తెంటికెళ్ళిస్తామని మొక్కుకున్నోళ్ళంతా కొండెక్క వరకు ఇట్లా నిండిందన్నట్టు. నడువుండ్రి నూకేస్తున్నారట అయ్యవార్లు. లడ్డూల దుకాణాల కాడ కూడా పెద్దగానే ఉన్నాయి లైన్లు. ఇక మరి వచ్చినోళ్ళు ఒట్టిగా పోతారా? తోవ ఖర్చు మందం ఉంచుకొని కడమ పైకం ఎంకన్నకు చదివిపిచ్చిపోయే వరకు దినం 2 కోట్లకు మీదనే ఆమ్దాన్ వస్తుందట. ఎంకన్నకు పరమ భక్తుడు గవర్నర్ నరసింహం సార్ అయితే నెలగాక ముందే మల్లోపారి స్వామిని దర్శనం చేసుకుండు. లీడర్లు యాక్టర్లు చాలా మందే వచ్చిపోతున్నారు దేవుంతానికి. 4 రోజులు ఆగిపోమ్మన్నారు కదా అని అప్పుడు పోయినా ఇట్లనే ఉంటే మమ్మల్ని అయితే తప్పు పట్టకన్నకు భక్తులు కూడా పెరుగుతున్నారు. మరి ఈ ఆనలను చూస్తే మస్తు భయం అవుతుందిలా. ఆనాకాలంలో పంటలు పలుగుడు పట్టినప్పుడు ఒక్కటోళ్ళు ఆననన్న పడలే, జనాన్ని నీళ్ళ దూపకి ఏడిపించినాయి. కానీ ఇప్పుడు చూడుండ్రి, దమ్మడ దిమ్మడ దంచుతూనే ఉన్నాయి. మొగుల మీద ఉన్న నీళ్ళన్నీ బిందోలకు పోసినట్టు ఇప్పుడే గుమ్మరిస్తే మళ్ళీ వెనకసిరు ఎట్లా? పొరక్కో, ఇది ఎండాకాలమా ఆనాకాలమా? ఆనలు గిట్ల చంపబట్టే మహబూబ్ నగర్లనైతే పొట్టు పొట్టు కొడుతున్నాయి. ఇవి రోడ్లు అంటే నమ్ముతారా? వాగులు వారినట్టే వారుతున్నాయి. సర్కార్ ఆఫీస్ ను చూడుండ్రి, ముంగట చెరువు లెక్క ఎట్లా తయారైందో. ఇండ్లకి నీళ్ళొచ్చి జనం పండుకునే జాగ లేకుండానే అయింది. మోరీలు గీరీలు జోరుగా వంగుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పొంట కూడా శీతం కొడుతున్నాయి. ఆడీడ చిన్న చిన్న కుంటలల్లా మెల్లమెల్లగా నీళ్లు జమ అవుతున్నాయి. గాలి దుమారాలు కూడా తక్కువేం లేవు. ఇక హైదరాబాద్ లోనైతే రోజుకో పారి పడతనే ఉన్నది. ఇంకో 3-4 రోజులు గిట్లనే పడతాయట. అటు దిక్కు బంగాళాఖాతంలా ఉపరితల ద్రోణి అని ఆనలు కొట్టించేది పుట్టిందట. దాంతో మన తెలంగాణ, తమిళనాడులో ఆనలు పడుతున్నాయని మొగుళ్ళు పరీక్షలు చేసే సార్లు చెప్తుండ్రు. భూమి ఎంతమందం నానిందని పరీక్షలు చేస్తే సర్కార్ ఆఫీసర్లే పరేషాన్ అవుతుర్రట. లెక్కకైతే ఇంకో 20 రోజుల తరువాత ఆనాకాలం సురువు కావాలి. మరి ముందు మురిసినాడు పండుగెరగడన్నట్టు పోయిన తాప లెక్క మళ్ళా వెనక పట్టయితే పట్టదు కదా అని రైతులకు డౌట్ వస్తుందట. కానీ అట్లా చెయ్యకాన దేవుడా, చెర్లు కుంటలు నింపిపోతివంటే పండించిన పంటతోని ఫస్ట్ నీకే కమ్మటి నైవేద్యం వండి పెడతారు. గాని గణనాయక శరణు గణనాయక శరణు. అగో మా మంగ్లీమో చేస్తుంది. మంగ్లీ, ఏం చేస్తున్నావు అబ్బా? జోల పాట పాడుతున్నా. లేకపోతే కనిపిస్తలేదా? ఉత్తరం రాస్తున్నా కదా. చేంచాడు సరిపోతలేదని బాయిని ఊడ్చుకున్నట్టు సెల్ ఫోన్లు ఉన్న కాలంలో ఉత్తరాలేందబ్బా? దేవునికి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఉండయమ్మా, అందుకే ఉత్తరం రాస్తున్నా. ఓ మై గాడ్, దేవునికి ఉత్తరం రాస్తున్నావా? ఏం భాషల తల్లి? దేవుళ్ళకి అన్ని భాషలు ఎరికే సావుత్రి. నా గోడు వింటాడు, నా గోల్డ్ రాతలు చదువుతాడు. గోర్ మీద గోర్ల పెంటేం కాదు. అసలు నువ్వు ఏ దేవునికి ఉత్తరం రాస్తున్నావు? గణేష్ మహారాజ్ కి రాస్తున్నా సావుత్రి. ఇక తప్పలేసా, మన ఉత్తరం అందంగానే మన తిప్పలన్నీ తీరిపోయినట్టే. ఇక మరి అడ్రస్ ఏం రాస్తావమ్మా? గణేష్ మహారాజ్ సన్ ఆఫ్ శివయ్య, కేర్ ఆఫ్ కైలాసం అని రాస్తావా? కాదు, రతంబోర్ గణేష్ టెంపుల్ రాజస్థాన్ అని రాస్తా. అంటే దేవుడే డైరెక్ట్ గా ఉత్తరాలను చదువుతున్నాడా? ఏ దేవుడు ఎందుకు చదువుతాడు? దేవుని గుళ్ళు ఉన్న పెద్ద పూజారి చదువుతాడు. గది కూడా తెలియదా? మరి పూజారే ఉత్తరం చదివితే గంత దూరం ఎందుకు? మన ఆఫీస్ పక్క పొంటి గుడి ఉన్నది కదా, ఆ ఉండిలేపో. ఏ కాదు, అక్కడున్న పూజారి మస్తు మహిమ గల్లోడంట సావుత్రి. సాక్షాత్తు దేవుడు చదివినట్టేనట ఆ పూజారి చదివితే. అంటే దేవునికి పూజారికి ఏమన్నా డైరెక్ట్ వైఫై కనెక్షన్ ఉందా? మరి లేకుంటే రాసిన ఉత్తరాలన్నీ దేవునికి ఎట్లా ఎరకైతున్నాయి? భక్తుల కోరికలన్నీ ఎట్లా తీరుతున్నాయి చెప్పు? అమ్మా, ఉత్తమమైన ఉత్తరం భక్తురాలా? ఏం కోరికలు కోరుకున్నావో మాకు కూడా చెప్తావా? జరింటాం మేము. నా కోరికలు బయటికి చెప్తే మళ్ళా నా మొక్కులు తీరై సావుత్రి. అమ్మో, నేను బయటికి చెప్పా. గుళ్ళే పూజారి చదివితే లేంది, మేము చదివితే వచ్చినా? అది ఏం రాసినావు? జల్దీ నా లగ్గం కావాలని కోరుకున్నావు కదా, నాకు తెలుసు. బిత్తిరి షెల్లే, నా కళ్యాణం గురించి కాదు తల్లి, లోక కళ్యాణం గురించి రాస్తున్నా. అందరూ మంచిగా ఉండాలని రాస్తున్నా. అబ్బా, నువ్వు అందరి గురించి కోరికలు కోరుకున్నావా? ఏందమ్మో ఆ కోరికలు?
నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి, కళ్యాణ్ లక్ష్మి కలకల కలకలలాడి పైసలు రావాలి. నీ చిత్రం పాడగాను. ఇదేం లోక కళ్యాణం మంగ్లీ, ఇవన్నీ నీ కోరికలు కదా. అంటే ఇప్పుడు లిస్టులో నా పేరు వచ్చింది అనుకో, నాతో పాటు మస్తు మందికి వస్తుంది కదా. నాకు కళ్యాణ్ లక్ష్మి వస్తే అందరికీ వస్తుంది. అమ్మో, నీ దిమాకు పాదరసం లెక్కనే పరుగులు పెడుతున్నది కదా. సరే కానీ ఇంకేం రాసినావు? మా నాయన అప్పులు మొత్తం తీరిపోవాలి, పంటలు బగ్గా వండాలి అని రాసిన. అంటే మీ నాయన ఒక్కడే బాగుపడాలనా? తతిమ రైతులంతా ఏం కావాలి? మరి మా నాయన బాగుపడితే అందరు రైతులు బాగుపడినట్టే కదా. నేను పోయి తప్పలేసి వస్తే సావిత్రి, నువ్వేం మాట్లాడుకో. ఏమో తల్లి, గీసేం కనుక మా సత్యగానికి తెలిసినంటే ఆడెన్ని ఉత్తరాలు రాస్తా అంటాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేదాకా రాస్తూనే ఉంటాడు కావచ్చు. ఇవ్వకుండా మీ జాగాలో మీరు ఉండండి, దండం పెడతా మీకు. ఇఫే ఓర్ పోడా, పిసగిన లేచిందారా? ఎందుకు కుక్కలతో ఆడుతున్నావు? ఓకే, నువ్వు జరసేపు ఆగు. ఊకో ఊకో, ఎవరిని అరవకు. పండ్లు గుల్ల పెడుతున్నాయి నీకు. ఫిక్క వాటి ఫీక్తావు. బువ్వ పెట్టలేరా నీకు? కోపం వస్తున్నది. ఓరు వారి, కుక్కలు కరుస్తాయిరా, అటు జోలుకోకు. కరవద్దానే కదా నా తిప్పలంతా. కుక్కలు కరవకపోతే ముద్దు పెట్టుకుంటాయి. నువ్వు ఉండే ఎక్కడ పోతున్నావు? మనుషుల తిప్పలే తీర్చలేకపోతున్నారు ఎల్ఎంఏలు, ఇంకా కుక్కల తిప్పలేరే తీరుస్తారు. అసెంబ్లీలో పెద్ద చర్చనే జరిగింది ఒక రాష్ట్రం కాడ. ఏ కుక్కర్ అంటే పట్టించుకోవాలి, ఎన్ని సంలాయిస్తారు. కూర్చో, ఇట్లా దమ్ము తీసుకో. తమ్మి, ఎమ్మెల్యేలను కూడా కరవనీకి వచ్చినాయట, నీకు తెలుసా? ఎల్ఎంఎల్ అంటే వాళ్ళకి ఫిక్కలు ఉన్నాయా? కరవనీకి రారా? ఏమన్నా ఈ ఓట్లు వేసినాయా? కోట్ల సీసాలు తాగినాయా? ఏమోరా బాబు. సరే గాని నువ్వు కరవద్దని కొబ్బరికాయ కొట్టి పూలు తెచ్చి పూజలు చేయు. నీ పోరనికి వారెద్దు. గట్లా చేస్తే అసలుకే కరవయ్యాక పబ్లిక్ తో దోస్తాన్ చేస్తాయి. అక్క 10 రూపాయలు ఉంటాయవా? కొబ్బరికాయ కొనుక్కొచ్చి దీన్ని ఎత్తి మీద వలగొడతా. అరే, ఇప్పుడు ఆటి తెరువు ఎందుకు పోతున్నావురా బాబు? ఆటి భాష ఏరే ఉంటది, అది నీకు తెలియదు. ఓ అక్క, ఆ భాష కూడా వచ్చి నాకు. ఇంకా చూడు మాట్లాడతా. కూర్చో కూర్చో. నువ్వు అట్లనే చేసినావు అనుకో, నిన్ను కూడా కరుస్తావు చూడు. మళ్ళా కొంట చేతలు చేయకు. మన ఇంటి పక్క ఫోన్ అనితక్క లేరా అక్క? ఆమె అంటే కోడిగుడ్ల కోసానికి దుఃఖనం పోయిందంట. ఇక సందులో పట్టుకొని ఫిక్క పట్టి ఫీకిందంట. ఇప్పుడు ఆమె దావకాంలోనే ఉన్నది. అవును సత్తి, కానీ అనిత ఒక్కతే కాదు, పట్నంలా దినంలా ఎంత తక్కువ 100 మందిని కుక్కలు కరుస్తున్నాయట. అవిటికి బువ్వ దొరకక పిచ్చిలేసి పబ్లిక్ ఫిక్కలు వీక్తున్నాయక్క. ఇంటికి వస్తే ముద్దుగా బువ్వ పెట్టాలి వీటకు. అట్లా కాదు సత్తి, ఇప్పుడు ఎండాకాలం వస్తే మనకి ఎట్లయితుంది? ఎండకపోతే చక్కెర వచ్చినట్టు అవుతుంది కదా, ఆటికి కూడా అట్లనే అవుతుందట పాపం. ఊక ఊక, నిన్ను ఆరు ఏరే కుక్కనన్నా కరుస్తాయి కదా గవిటని అంటున్నా. అంటే ఊర్లలో మనం చదువుకుంటాం కదరా కుక్కల్ని, ఈడ కుక్కలు అట్లా కాదు. అందుకేనాక పట్నం కుక్కలతో దోస్తాన్ చేసి బతిమలాడుకుంటున్నా ఎవరిని అరవద్దంట అని. మీకు దండం పెడుతూ చూడు, అందరికి చెప్పు మీ దోస్తులందరికి. అవో అక్క చూడు, అమ్మ అక్క చూడు, అక్క చూడు. అవో ఒరే బాబు, దండాలు దాసనాలు పెడతావి, నీ మాట ఇంటాయారా? నీ ఏషాలు నువ్వు కాకపోతే మరి ఏం చేయమంటావాక? గల్లీకి ఒక నీళ్ళ పంప్ ఉన్నదో లేదో గానీ గల్లీకి ఏం దాకా 20 కుక్కలు ఉన్నాయి. మరి ఏం చేస్తారు తమ్మి? దగ్గరకు వస్తే దౌడ చెక్కిలు ఇరగొట్టాలి, బయటికి పోతే కట్టె పట్టుకొని పోవాలి. నాకేమన్నా కుక్కల్ని కొట్ట నీకు చేత కాదు అనుకుంటున్నావు అక్క? కుక్కల్ని కొడతానంట బుల్కార్ సింగ్ వచ్చి కేసు పెడతారంట. మరి వాళ్ళు కుక్కలు గెలవకుండా ఏమన్నా చేస్తుండ్రా? వాళ్ళు మనుషులని కాపాడదంట కదా అక్క, కుక్కల్నే కాపాడతారంట. ఇగో ఒక కారణంట కుక్కని చంపితే కేసు పెట్టిండ్రంట. ఈ కథ మంచిగానే ఉన్నది. మరి మనుషుల పిక్కలు పట్టి వీక్తా అంటే ఏం చేయాలరా? మొన్న ఒక స్కూల్ పిల్లగాన్ని సందు లేకుండా కలిసే. అక్క, మున్సిపాలిటీస్ లో ఏం చేయరా? కుక్కల మానువారా పుట్టగొడుగు లేకనే ఉట్టుకొస్తున్నాయి. ఊక నిన్ను కారు అలగకు, నిన్ను అంటలేను. ఎందుకు చేస్తలేదు? మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలకు కుటుంబ నియంత్రణ చేయనీకి కోట్లు ఖర్చు పెడతాండ్రు, ఏమన్నా తగ్గుతున్నాయి అసలు? ఏం ఆపరేషన్లు చేస్తున్నాక? మన ఇంటి పక్క ఫోన్ చెత్తదాబు ఉన్నది కదా, అరే 50 కుక్కల దాకా ఉంటున్నాయి. మందుకు పత్యం, మాటకు అసత్యం లెక్కనున్నది తమ్మి వాళ్ళు చెప్పే లెక్కలు. కుక్కని కొడితేనేమో కేసు పెడుతున్నారు, మున్సిపాలిటీస్ వాళ్ళు ఏమో పట్టించుకుంటలేరు. మరి ఎట్లాక కనిపించుకోవాలన్నా సఫర్ దాకా? ఏం చేద్దాం మరి, మనమే దూరం దూరం ఉండాలి కుక్కలకి. సరే కానీ నువ్వైతే ఆటతో ఆట పెట్టకు. నువ్వు ఆడకపోయిగా అక్కడ నీ పిల్లలు పిలుస్తున్నాయి పో. ఓక, నేను ఇక పట్నంలో ఉన్న కుక్కలు అన్నిటితో బతిమలాడి దోస్తాను చేస్తా. పట్నం పబ్లిక్ని గర్వద్దంటాను బుర్రకిస్తా. ఇది ఒక కుక్క ఉన్నది చిన్నది, ఏమన్నది బతిమలాడతా. కుక్క నీకు దండమో, నేనే కుక్క నీకు దండమో.
ఆలిల్లు స్నేక్ గ్యాంగ్ అంటే నేను పాములు పట్టేటోళ్ళు అనుకున్నా. అదేనులా ఇండ్లకు ఆఫీసులకు పాములు వస్తే ఫోన్ చేయంగా నురుకొచ్చి పట్టుకోపోతారు చూడుండ్రి. నేను ఆల్ని అనుకున్నా మొదలు, కానీ గింత బద్మాష్గా అనుకోలేదులా. మీకు యాదికున్నదా గప్పట్ల పాముల ముఠ అని ఒకటి పట్నం బస్తీలో బయట పడ్డది. పహాడి షరీఫ్ ఏరియాల జంటలు కనబడితే చాలు బుస కొట్టుకుంటా అడిగి పోతారు, పాములను చూపించి ఉన్న కాడికి దోసుకుంటారు. ఇట్లా బెదిరించి 30-40 మంది ఆడవిల్లలను బల్మి చేసిండ్రట ఈ బద్మాష్గాన్లు. వీడియోలు తీసి ఎవరికన్నా చెప్తే కంప్యూటర్లకు ఎక్కిస్తామని బెదిరించేటోళ్ళు. పాములకు తలకాయల్లే ఈషం ఉంటది కానీ ఈ లత్కొరగాన్లకు ఒంటి నిండా ఈసమే. మొత్తానికి ఒక ధైర్యం చేసి పోలీసు వాళ్ళకి చెప్తే పాముల ముఠాల ఆట కట్టించిర్రు. ఆయుధాల మీద ఆయుధాలు నడిచి దగ్గర 2 ఏళ్లకు తీర్పు వచ్చింది. ఈ పాముగాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటికి వస్తుంటే జడ్జి సార్లే పరిశాన్ అయినరట. పబ్లిక్లుంటే ఎప్పుడు ఎవరిని గరిచి పాడైతారో అని పాముల కూరలు వీకేసింది కోర్టు. బతికినన్ని రోజులు జైల్లోనే సావుమని 7 జైలు శిక్ష వేసింది. ఇంట్లో ముసలి పాము కూడా పాడైందట, వానికి తక్కువ శిక్ష పడ్డది. మన తీన్మార్ల మావోడు ఎంపీ శివప్రసాద్ సార్ ఇద్దరు వేషాలు వేస్తేనే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక వేషం కడతారు అని అనుకుంటుండొచ్చురు. కానీ ఒక కాడ ఏడాదికి సరిపోయే వేషాలు వేస్తుండ్రు. వామ్మో, మా సత్తిగాడు కనుక ఈ వేషాలను చూసానంటే అని డ్రెస్లకు పౌడర్లకు రంగులకు నా జీతం ఏ మూలకు సరిపోదు. వామ్మో, మా ఊడికి వార్త చూడకుండా చూడదేవుడా, కావాలంటే నేను మేకప్ తీసేసి నీ గుడికి వస్తా కానీ. మా అక్కకి తెలియనట్టున్నది ఈ వార్త నేనే ముందుగాల చూసిన. అబ్బా ఏషం కట్టిన చూడు, దయ్యమేషం మస్తు గుర్రింది ఈయనకే. ఇట్లనే ఫిక్సింగ్ చేసుకో. 3 అన్నదమ్ములు ఎంత ముద్దుగున్నారో, నానా జరే తలిగేటట్టున్నది. హే బుడ్డోడు గమ్మతేషం వేసిండు. తిరుపతిలా గంగమ్మ తల్లి జాతరకు పోతే ఎన్ని కావాలంటే అన్ని వేషాలు చూసి రావచ్చు. వెనకటికి ఓ బద్మాష్ గాడు ఆడోళ్ళని సిడాయించి ఎవ్వరికి దొరకకుండా దాచుకునేటోడంట. అన్ని చంపేసేందుకు గంగమ్మ తల్లి దినానికి ఒక వేషంలో తిరిగేటంట. ఆఖరికి ఒకనాడు దొరికించుకొని కథం పెట్టిందంట. అప్పటిసంది అమ్మవారి జాతరలో గిట్ల వేషాలు కడుతున్నట బతుకులు. 6 దినాలు దినానికి ఒక వేషంతోని తల్లిని కొలుసుకుంటారంట. దయ్యాలు, భూతాలు, దేవతలు గిట్ల అన్ని తీవ్ర వేషాలు కడతారు. గిట్ల చేస్తే ఫిల్ల జల్ల గొద్దు గోర గంగమ్మ తల్లి మంచిగా చూస్తుందంట అని అక్కడ వాళ్ళ నమ్మిక. ఇంకో గమ్మతి ముచ్చట ఏంటిదంటే గుడికాడికి వచ్చి బూతులు లేని ముచ్చట్లు తిట్టుకోవాలంట. పక్క సూపులు చూస్తుండట రమణన్న, ఒక్కడే మిగిలేటట్టున్నాడు రేవంత్ అన్న. నీళ్లు పట్టుకొస్తందుకు లీడర్ల పోటీలు ముంగటున్నాయి అస్సలు మాటలు. పీకేసిండ్రు పాముల ముఠ కూరలు, మస్తు చేసి పడైండ్రు ఘోరాలు. కుక్కని బతిలాడుతున్న సత్తి. నాకేమన్నా కుక్కల్ని కొట్ట నీకు చేత కాదనుకుంటున్నావు అక్క? కుక్కల్ని కొడతానంట బుల్కార్ సింగ్ వచ్చి కేసు పెడతారంట. గణపతికి ఉత్తరం రాస్తున్న మంగ్లీ. అక్కడున్న పూజారి మస్తు మహిమ గల్లోడంట సావిత్రి. సాక్షాత్తు దేవుడు చదివినట్టేనట ఆ పూజారి చదివితే. రైట్గా వార్తలు అయిపోయినాయి. నమస్తే, టాటా.